హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దాక్షిక బ్లాగ్స్ అండ్ వీడియోస్ అండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి. ఇలా కొట్టడం వల్ల నేనే వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ కింద అయితే వచ్చేస్తుంది. ఈరోజు వ్లాగ్ వచ్చేంటే మీ అందరికీ తెలుసు కదా, అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. ఈరోజు వచ్చి ఇప్పుడు ఫైవ్ అయింది కదా, మేమైతే చర్చ్కి వెళ్తున్నాము. మీకు ముందు క్రిస్మస్ వీడియోలో చెప్పాను కదా, తెల్లారిగట్ట ఒక చర్చ్ ఉంటుంది, తెల్లారిపోయాక ఒక చర్చ్ ఉంటుందని. ఇప్పుడు మేము తెల్లారిగట్ట చర్చ్కి వెళ్తున్నాము. తెల్లవారుజామున చర్చ్కి వెళ్తున్నాం. మా వదిన చెప్తుంది నాకు. ఓకే ఫ్రెండ్స్, మేమైతే నడుస్తున్నాము. అందరికీ హ్యాపీ 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 క్రిస్మస్. నువ్వు చెప్పామా? హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్. నేనైతే గుడికి వెళ్ళాకైతే చూపిస్తాను. ఇప్పుడైతే అమ్మ పిల్లలైతే అన్నయ్య తీసుకొని వెళ్ళిపోయాడు బండి మీద. మేము ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం. మధ్యలో అయితే అన్నీ వస్తాడండి, వచ్చాక కూడా చూపిస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మా అన్నయ్య అయితే వచ్చి తీసుకెళ్ళిపోతున్నాడు అనమాట మమ్మల్ని చర్చ్కి. అయితే మా అమ్మ మా పాప పిల్లలు అయితే వెళ్ళిపోయారు. మా వదిన నేను మా అన్నయ్య అయితే వెళ్తున్నాం అనమాట. ఫుల్ చలి అంటే చలి. ఇయర్ అయితే మా వదిన చూసారా, మా అన్నయ్యని బావుర్ కప్లాగా పట్టేసుకుంది. మా అన్నయ్య అయితే సేఫ్టీకి చలికోటు మంకీ క్యాప్ పెట్టుకున్నాడు. మేము స్టైల్ కోసం డ్రెస్సెస్ వేసుకుని చలికోట్లు అయితే పెట్టుకోవడం మర్చిపోయామన్నమాట వేసుకోవడం. పిల్లలకైతే అన్నీ సేఫ్టీగా ఇచ్చే పంపించామన్నమాట. ఇదంతా రోడ్ అండి. ఇప్పుడు మేము చర్చ్కి వెళ్ళే రోడ్డు కూడా చూపిస్తాను. ఇక్కడ నుంచి టర్న్ తిరగాలన్నమాట. మేమైతే న్యూస్వీడ్ రోడ్డు వచ్చాము. నేను మార్నింగ్ అయితే మీకు వివరంగా చూపిస్తాను. అదొకటి మీరు ముందు క్రిస్మస్ వీడియోస్లో కానీ న్యూ ఇయర్ వీడియోస్లో కానీ చూసుంటే ఈ రోడ్డు మీకు అర్థమైపోతుంది. మేము ఆ రోజు నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ అయితే తిరగాలి. అలా టర్న్ తిరిగాక అయితే చర్చ్ వచ్చేస్తుంది. ఇక్కడ చర్చిలో కూడా చూపిస్తాను. చర్చిలో మన యేసుప్రభు ఎలా పుట్టాడు అనేది ముగ్గురు అయితే చెప్తారు. అది కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? కన్యక యొద్దకు దేవుని చేత పంపబడింది. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పింది. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఈ వాక్యం దేవుడు దీవించును. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకాసు వార్త 2వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. లూకాసు వార్త 2వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. ఆ దినములలో సర్వసంఖ్య రాయదని కైసీరు ఆగస్టు వలన ఆజ్ఞ ఆయను. ఇది జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళి, యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు బాగా ప్రదానం చేయబడిన గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడి గలిలో నుండి దినములు నిండిన గర్భ తన కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్యంలో వారికి స్థలం లేనందున ఆయన పశువుల పొలంలో పెట్టింది. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా, వాళ్ళిద్దరు అయితే చెప్పారనమాట. మూడో ఆవిడ చెప్పినప్పుడైతే నేను వీడియో అయితే కట్ అయింది. అది వీడియో అయితే తీయలేదేమో, ఐ థింక్ స్కిప్ అయిందో నాకైతే తెలియదు అనమాట. ఓవరాల్గా అయితే చర్చ్ ఇదనమాట. నాకైతే మా చర్చ్ చాలా అంటే చాలా నచ్చుతుంది.
క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్లో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత ఈ డే అంటే క్రిస్మస్ రోజున క్యాండిల్స్తో పెడతారు. పోయిన ఇయర్ మీకు అది చూపించలేదు, ఈ ఇయర్ చూపించడం కోసం నేను పర్టికులర్గా ముందొచ్చాము ఈసారి. ఎందుకంటే ఆ మూమెంట్ చూపించడం కోసం. నాకు క్రిస్మస్లో నచ్చేది ఆ మూమెంట్ అనమాట. ఈ ఇయర్ మా పాప కూడా నుంచుంది. నా బెస్ట్ మూమెంట్ ఏంటంటే మా పాప క్యాండిల్స్ పట్టుకొని నుంచుంది. నాకు అది చాలా అంటే చాలా హ్యాపీనెస్. కమలకుమారి అంటే మీ అక్క కాదు. కమలకుమారి అంటే మీ అక్క కాదు. కమలకుమారి అంటే మీ అక్క కాదు. మా అక్కకి ఇక్కడ ఉందా? మంజువల మంజువల అమ్మ అమ్మ Happy birthday to you. Happy birthday to you. Birthday to you, Jesus. Happy birthday to you. Many greetings to you. Many greetings to you, Jesus. Many. మా ఇద్దరి కేక్ ఏం కావాలి దాక్షకమ్మా? దాక్షకమ్మా దాక్షకమ్మా ఏం కావాలి? దాక్షక ఏం కావాలి? ఏం కావాలి? కేక్ కావాలా? మా పాస్టర్ గారు అయితే క్రిస్మస్ కదా కేక్ కట్ చేశారనమాట. అయితే మా పాపకి ఆ కేక్ కావాలని అడుగుతుంటే వాళ్ళ అత్తలిద్దరూ వెళ్ళి మామయ్య దగ్గర ఉంటుంది, మామయ్య దగ్గర తీసుకొచ్చుకో అని అడిగితే నేను వెళ్ళను, నాకు అక్కడదే కావాలి అని పోరు కడుతుందనమాట. ఇప్పుడు వాళ్ళ మామయ్యలు పిస్తున్నారు. వాళ్ళ మామయ్యల దగ్గరికి వెళ్తారు. చూడండి, వాళ్ళ మామయ్యలు రమ్మన్నారు. అది కలిసాను. మా అన్నయ్య వచ్చాడు. మా అన్నయ్య వచ్చి అయితే తీసుకెళ్ళిపోయాడు అనమాట మా దాక్షకని. కేక్ ఇస్తాను దా అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడైతే మేము క్యాండిల్స్ అయితే వెలిగిస్తున్నాం. బెస్ట్ ఆఫ్ మూమెంట్ అనమాట ఇది మా చర్చిలో. మీకు ఫస్ట్ టైం అయితే చూపిస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్లో. ఎందుకంటే నేను యూట్యూబ్ చేశాక ఫస్ట్ క్రిస్మస్కే ఇది చూపిద్దామని చాలా అంటే చాలా ఫిక్స్ అయ్యాం. కానీ అప్పటికే క్యాండిల్స్ వెలిగించేశారు. కానీ ఈ ఇయర్ ఎలాగైనా మీకు చూపించాలని నేను చాలా అంటే చాలా ఆతృత పడి ముందొచ్చేసామన్నమాట. ఇంకోండి చెప్పాను కదా, ఫస్ట్ టైం మా పాప అయితే పట్టుకుంటుంది. పోయిన ఇయర్ అయితే తను పట్టుకోలేదు. ఏమైందంటే పడుకుని పోయింది. మా అమ్మ దాన్ని ఎత్తుకొని చూపించాను కదా, అది కూడా పోయిన క్రిస్మస్ వీడియోలో కూడా అబ్జర్వ్ చేసుకోండి, అది పడుకుని పోయింది. అయితే ఫస్ట్ ఒక క్యాండిల్ ఇచ్చారు దానికి వాళ్ళ మామయ్య వాళ్ళు. కానీ దానికి రెండు క్యాండిల్స్ కావాలని పట్టుపడితే నేను ఇంకో క్యాండిల్ కూడా ఇచ్చేసాను. అలాగే నేను ఇచ్చేసానని మా మేనగోడలకు కూడా మా అన్నయ్యను మా వదిన ఒక క్యాండిల్ ఇచ్చారనమాట. అలాగా మేము క్యాండిల్స్ అన్నీ వెలిగించేసి ఎంజాయ్ చేసేసాము. ఫొటోస్ తర్వాత కొన్ని పిక్స్ వీడియోస్ ఇవన్నీ తీసేసుకున్నాక మేమైతే బయటకు వచ్చేసి క్యాండిల్స్ అయితే బయటైతే రాళ్ళు వేసారు. ఈ ఇయర్ అసలు ఫ్రంట్ పెడతాం ఎప్పుడు, కానీ ఇయర్ బయట పెట్టించారు. బయట రాళ్ళు వేస్తే ఆ రాళ్ళ దగ్గర క్యాండిల్స్ అయితే పెట్టామన్నమాట. నాకు బెస్ట్ ఆఫ్ మూమెంట్ అంటే మా దాక్షిక క్యాండిల్స్ పట్టుకోవడం అండి. నేను చివరిలో కూడా పిక్స్ యాడ్ చేస్తాను. ప్లీజ్ ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా నేను ఒక 100 లైక్స్ అనుకుంటున్నాను. నాకైతే ఒక 100 లైక్స్ ఇచ్చి ప్లీజ్ నాకైతే కామెంట్స్ సెక్షన్లో కామెంట్ చేయండి మా అమ్మాయి ఎలా పట్టుకుందో. కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం మా మమ్మీతోటి, మా అన్నయ్య వాళ్ళతోటి, మా వదిన వాళ్ళతోటి, మా పిల్లతోటి, మా బుజ్జితలతో మేము చాలా అంటే చాలా ఫొటోస్ అయితే తీసేసుకున్నాం. ఫస్ట్ టైం అది పట్టుకుంది.
అప్పుడే లేచింది కదా, చెప్పాను కదా నేను అన్నీ ముందు జాగ్రత్తగా ఇచ్చే పంపించాను. చల్లకోవటం మంకీ కప్ అన్నీ వేసాను అనమాట. అంగోండి రాయి మీద పెడుతుంది, కానీ దానికి అందక వాళ్ళ అత్తో ఎవరో పెట్టారండి. సంథింగ్ తెలీదు నాకు ఎవరు పెట్టారనేది, వీడియోస్లో తెలిసిపోతుందిలే. కానీ అదే పెట్టిందనమాట. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చుకోండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా ఛానల్ ఇంకా హైలైట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ మీ ముందుకి నేనైతే తీసుకొస్తాను. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను అవి కూడా తీయడానికి చాలా వరకు ప్రయత్నిస్తానన్నమాట. ఓకేనా, మేమైతే లోపలికి వచ్చేస్తున్నాం. వీళ్ళైతే ఇంకా లోపల పిక్స్ అయితే తీసుకుంటున్నారు, మా అన్నయ్య మా వదిన వాళ్ళు. మా మేనగోళ్ళు ఎందుకో డీలా పడిపోయింది, ఎందుకు తెలియలేదు. పాప లేచిన దానికి చాలా జలుబు చేసేసింది అనమాట. మా అమ్మ అయితే కుర్చీలో కూర్చుంది. మేమైతే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. మా పాస్టర్ గారు ఏదో చెప్తున్నారు, మేమైతే కొన్ని మూమెంట్స్ అయితే ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకున్నాను. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ 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 క్రిస్మస్ అండి. నాకైతే ఈ క్రిస్మస్ బెస్ట్ మూమెంట్ అని చెప్తున్నాను. ఓకే నా ఫ్రెండ్స్, మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్. హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మా అమ్మాయి మా మేనగోళ్ళు ఎత్తుకుంది. మా అమ్మ ఈ ఫ్యాన్ షో బాగుంది. ఇదిగో నాకు ఎట్టావు కదా, అమ్మ నువ్వు పని మీద అయిపోతావా? బాయ్ పొద్దున్న చర్చిలో కలుస్తాం. తినేసింది కదా, దానికి ఇచ్చిన కేక్ చిన్నదే, ఎక్కువ తిన్నది. మమ్మల్ని కూడా అక్కడ తెంపండి, ఇక్కడ ఎక్కడుంటావా? మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. పొద్దున్న చర్చికి మధ్యాహ్నం చర్చిలో కనబడుతుంది ఫ్రెండ్స్. వస్తారు అమ్మా, నువ్వు ఎక్కేస్తావా? అమ్మా నువ్వు ఎక్కుతావా? మేము నడిచి వస్తాం. వచ్చినప్పుడు కొత్తిమీర గట్ట ఏమి వద్దులేమ్మా, ఏదో తెమ్మంది అన్నట్టు ఫీల్ అవుతున్నాను నేను. అన్నీ ఉన్నాయి. మరి చికెన్ తీసుకోవా? చికెన్ ఎందుకు? చికెన్ అమ్మ నేను మా వదిన అయితే నడుచుకుంటా వెళ్ళిపోతున్నాం. మీకైతే ఇంకా మధ్యాహ్నం చర్చిలో కనపడతామండి. ప్రస్తుతానికి బాయ్ బాయ్. ఇంటికి వెళ్ళాకైతే చూపిస్తాను, ఎందుకంటే నడిచి వెళ్ళాలి కదా, ఆవేశపడిపోతాం. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు చికెన్కి అయితే వెళ్తున్నాము. దీనికి పార్ట్ 2 కూడా ఉంది. మేము ఇంటికి వెళ్ళాకైతే మొత్తం చూపిస్తున్నాను కదా, ఆ వీడియో కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. అంతవరకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.